అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రేక్షకులందరికీ ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 22వ తారీఖున జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదివారం శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దామోదర గణపతి గారు దామోదర జానపదం, అలాగే దేశిక ఆర్ట్స్ మరియు లోక్ కళా వికాస్ పరిషత్ వారందరూ కలిసి సంయుక్తంగా జానపద దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం కార్యక్రమంలో జానపదం సినీపదం అన్న పేరిట జానపద గీతాలు ఏవైతే సినిమా ద్వారా ప్రజా బాహుళ్యంలో విశేష ఆదరణ పొందాయో ఆ జానపద గీతాలన్నిటినీ మన తెలుగునాట అనేక ప్రాంతాల నుంచి విచ్చేసిన విశేష గాయకులు, జానపద గాయకులు అందరూ కూడా ప్రేక్షకులందరికీ వీణుల విందు కలిగించేలా పాడడం జరిగింది. మన తెలుగునాట ఎన్నో జానపద కళలు ఉన్నాయండి. అటు గోండు, గుస్సాడి, దింస, కొమ్ముకోయలు, డప్పులు, ఇలా ఎన్నో కళలున్నాయి. ఈ కళారూపాలు అన్నిటినీ సినిమా ద్వారా ఎంతో వీటికి ప్రచారం కలిగింది. అలాగే ఈ కళారూపాలన్నిటినీ సగౌరవంగా వాటి పరిరక్షణకు, అవి ఇంకా ప్రచారంలో చెందాలి అని కాంక్షిస్తూ యునెస్కో వారు ప్రకటించినటువంటి ప్రపంచ జానపద దినోత్సవం ఈరోజు చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను జిజ్ఞాస ఆర్ట్వర్స్ నుండి వ్యాఖ్యాత్రిగా వ్యవహరించడం నిజంగా నేను చాలా ఆనందపడుతున్న విషయం. జై హో జానపదం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లింగా శ్రీనివాస్, లోకకళా వికాస పరిషత్తు వ్యవస్థాపకుడిని. గత 25 సంవత్సరాలుగా నా ఈ సుదీర్ఘమైనటువంటి నా కళా ప్రయాణంలో అద్భుతమైనటువంటి కళాఖండాలు, కళా పోషకులను, కళాకారులను చూస్తూ ఉంటాం. దామోదర గణపతిరావు గారు ఇక్కడ విజయవాడలో గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను వారిని. జానపద సంగీతాన్ని కాపాడుతూ తెలుగువారి ఆస్తి అయినటువంటి, అస్తిత్వమైనటువంటి, సాంస్కృతిక నేపథ్యమైనటువంటి ఈ కళారూపాలను, జానపద సంగీతాన్ని కాపాడుతున్నటువంటి వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్రతిసారి ఎప్పుడైనా తమ్ముడు జానపద దినోత్సవానికి ఖచ్చితంగా రావాలి అనంటే మా సకుటుంబ సపరివార సమేతంగా ఎందుకు వస్తామంటే ఇక్కడ వారి ఆదరణ, విజయవాడ ప్రజలు ఆదరిస్తున్నటువంటి ఈ వైనం మాకు చాలా నచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఘంటసాల వేదిక పైన, తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక పైన మేము మా జానపద సంగీతాన్ని వినిపిస్తూ ఉంటాం. ఎన్నిసార్లు వినిపించినా మళ్ళీ అదే ఉత్సాహంతో ఇక్కడ ప్రేక్షకుల యొక్క ఆదరణ ఉండడం తెలుగువారి యొక్క ఒక గర్వమైనటువంటి విషయం. కాబట్టి అందరికీ పేరు పేరున ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ లోక్ కళా వికాస్ పరిషత్ డాక్టర్ లింగా శ్రీనివాస్. థ్యాంక్ యూ. వానియద మీద ఉండేటి గమగమ గంధాలు సందామామయ్యలో, నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో. వానియద మీద ఉండేటి గమగమ గంధాలు సందామామయ్యలో, నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో. వానియద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందామామయ్యలో, నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో, నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో. ఈరోజు విజయవాడలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అలాగే కృష్ణవేణి శిష్ట జానపద అవార్డ్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది.